ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర ఎందుకు అప్పు చేశారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న సామెత మనుషులకే కాదు దేవుడికి కూడా తప్పలేదు అనడానికి వెంకటేశ్వర స్వామియే ఉదాహరణ. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఈ అప్పు తిప్పలు తప్పలేదు. పెళ్లిళ్ళు అంటే సామాన్యంగా అతిథి మర్యాదలు, మరోవైపు పెళ్లివాళ్ల గొంతెమ్మ కోరికలు, వాటికయ్యే ఖర్చులు, ఇలా ఏమి చెయ్యాలో తెలియక తలలు పట్టుకోవడం, టెన్షన్ పడటం, ఇలాంటి పరిస్థితులు ప్రతి వారికి ఎప్పుడో అప్పుడు అనుభవమే. కానీ ఈ పరిస్థితి ఆడపెళ్లి వారికే ఎక్కువ కనిపిస్తుంది. మరి మన ఇతిహాసాల్లో పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిన మగవాళ్ళు కూడా ఉన్నారు అనడానికి ఆయన రాసిచ్చిన ప్రమాణపత్రం, అది సత్యం అనేందుకు ఆధారం కూడా ఉన్నాయి. అలా రాసిచ్చిన వారు ఎవరు, ఆ పత్రం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీనివాసుణ్ణి భక్తులు వడ్డీ కాసులవాడా అని కూడా పిలుస్తారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని వివాహమాడే సమయంలో అప్పు చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఆడపెళ్లివారు ఆగర్భ శ్రీమంతులు. మరి ఆకాశరాజుతో వియ్యమంటే మాటలు కాదు కదా. ఇక్కడేమో శ్రీనివాసుడికి ఏమీ లేదాయే. ఎక్కడైనా రాజు కాని రూపాయి దగ్గర కాదు అన్నది నానుడి. ఇక్కడ శ్రీనివాసుడి వివాహంకు తరలివస్తున్నవారు తక్కువవారేమీ కాదు. దేవాది దేవుడు బ్రహ్మదేవుడు, వారి భార్యలు, సమస్త దేవతలు, వారి పరివార జనాలు, ఋషులు అందరూ. ఆకాశంలో నక్షత్రాల గుంపు ఒకచోట చేరి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ముక్కోటి దేవతలు శ్రీనివాసుని వివాహానికి వచ్చారు. శ్రీనివాసుణ్ణి కళ్యాణమూర్తిగా చూడాలని వీరంతా తిరుమల కొండకు విచ్చేశారు. వివాహానికి వచ్చిన వారికి భోజనాలు పెట్టాలి, దానికి కాసులు కావాలి. ఏమి చెయ్యాలి అనే మదన పడుతున్న శ్రీనివాసుణ్ణి పక్కకు పిలిచి ఆదివరాహస్వామి క్షేత్రంలో రావి చెట్టు దగ్గరకు తీసుకెళ్లాడు శివయ్య. విషయం తెలుసుకుని, మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదులే, కానీ నాకు బాగా డబ్బున్న ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని దగ్గర అప్పు చెయ్యవయ్యా అంటూ పరమశివుడే సలహా ఇచ్చాడట. ఆయన సలహాతో శ్రీనివాసుడు వరాహస్వామి క్షేత్రంలో రావి చెట్టు కింద నిల్చుని కుబేరుణ్ణి చాలా రహస్యంగా డబ్బు కావాలి అని అడిగాడట. ఎందుకంటే అప్పు చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే పిల్లని ఎక్కడివ్వరో అని. దానికి కుబేరుడు, అలాగే ఇస్తాను, ఏమీ అనుకోకండి, ఒక కాగితం రాసివ్వండి అన్నాడట. అప్పుడు శ్రీనివాసుడు, నేను ఒకటి పక్కన 14 సంఖ్య గల బంగారు రామమాడలు తీసుకున్న కారణం చేత దీనికి 100కి 10 చెప్పున ప్రతి నెల వడ్డీ కడతాను. నా పెళ్లికి ఈ ద్రవ్యం అప్పుగా తీసుకుంటున్నాను, మీ అప్పు తీర్చుతాను అని రాసి శ్రీనివాసుడు అని సంతకం చేశాడట. దానికి కుబేరుడు, మరి సాక్షి సంతకాలు కూడా కావాలి కదా అనగా, శివుడు బ్రహ్మ మూడవ సాక్షిగా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు పురుషరూపం ధరించి సంతకం చేశారట. ఆ పత్రం ఆదివరాహస్వామి పీఠం కింద ఉండిపోయింది. అదే ఈ మధ్య మ్యూజియంలో పెట్టారట. శ్రీనివాసుడు తీసుకున్న అప్పు ఎంత అంటే, స్థల పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతితో వివాహ ఖర్చులకు కుబేరుడి నుంచి 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా పొంది దేవశిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరుతాడట. ఆ తరువాత ఆకాశమంత పందిరి వేసి అతిథులకు విందు ఏర్పాటు చేశారు. తను తీసుకున్న అప్పును తన భక్తులు సమర్పించే కానుకలతో చెల్లిస్తానని చెప్తాడు శ్రీనివాసుడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు భక్తులు. దేవదేవుని లిప్తపాటు దర్శనం కోసం 7 కొండలకు నిత్యం భక్తకోటి తరలివచ్చి తరిస్తారు. 7 కొండల్లో గోవింద నామస్మరణలు మారుమోగుతాయి. హుండీ నిత్యం కానుకలతో కలకల్లాడుతుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడి దాకా తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు. ఇక్కడ భక్తులు సమర్పించే కానుకల హుండీనే కొప్పెర అని కూడా అంటారు. శ్రీనివాసుడికి ఆయన మామగారైన ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల దాకా అన్నీ హుండీలోనే సమర్పిస్తారు. భక్తులు తమ తమ స్థాయిని బట్టి నగలు నగదును శ్రీవారికి హుండీ ద్వారా సమర్పిస్తారు. శ్రీవారి ఖజానాకు బంగారు వెండి కానుకలు కూడా కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. 17వ శతాబ్దం ముందు నుంచే శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించినట్లుగా శ్రీవారి ఆలయ చరిత్ర చెబుతుంది. శ్వేతవస్త్రంతో కూడిన గంగాళాన్ని భక్తులు హుండీగా పిలుస్తారు. హుండీ ద్వారా స్వామివారికి రోజుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ హుండీలో బంగారం, వెండి, ఆభరణాలతో పాటు స్థిరాస్తులు, దస్తావేజులు, వస్త్రాలు, నిలువు దోపిడీలు, బియ్యం లాంటివి వస్తువులు కూడా భక్తులు కానుకలుగా హుండీలో సమర్పిస్తారు. ఇలా తమ భక్తులు సమర్పించిన కానుకలతోనే శ్రీవారు కుబేరుడికి నేటికి వడ్డీతో సహా అప్పు చెల్లిస్తూనే ఉన్నారు.
ఇక శ్రీవారికి ఏ ముడుపు కడితే ఏం ఫలితం వస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.